విన్నప్పుడు చందమామ రావే జాబిలి రావే అని పాట పాడుతూ అన్నం తినిపిస్తుంది కదా. అంటే తిరగలు తిప్పుతుంది చూసారా. యాక్చువల్ తిరగలంటే ఏంటో ఇప్పుడు చాలా మందికి తెలియదు. మినుములు కానీ బియ్యం కానీ పెసలు కానీ ఆడాలంటే ఈ తిరగల్లో వేసి తిప్పేవారు. ఏదైనా కొత్త ఇంట్లోకి, ఇది పెంకిటిల్లు, ఇక్కడెక్కడ కనపడదు, విలేజ్కి వెళ్తేనే కనపడుతుంది. అబ్బాయి కింద ఉండి నడిపిస్తూ ఉంటాడు, అమ్మాయి గారినేమో చక్కగా పైన కూర్చోబెట్టాడు అనమాట. లోపల ఎవరినైనా ఎక్కించుకుంటారనమాట అండి. బుట్ట బొమ్మ, డాన్సింగ్ డాలు లేదా కొండపల్లి బొమ్మ అంటారండి. మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు అంటూ వంటకాల గురించి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొండపల్లి బొమ్మలు చాలా ట్రెండ్లో నడుస్తున్నాయి కదా. అక్కడక్కడ మనం కొండపల్లి బొమ్మలు చిన్న చిన్న స్టోర్స్లో, ఎగ్జిబిషన్స్లో చూస్తున్నాము. కానీ ఈ స్టోర్లో అయితే చాలా వెరైటీస్లో కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. చిన్నపిల్లల టాయ్స్లో అయితే చాలా వెరైటీస్లో ఉన్నాయి. మ్యారేజ్ కోసం కావాలనుకుంటే మ్యారేజ్ థీమ్స్, ఇలా ఇంకా చాలా వెరైటీస్లో వీళ్ళు థీమ్స్ని కూడా తయారు చేసిస్తారు. కంపల్సరీగా ఈ స్టోర్ని అయితే విజిట్ చేయండి. చాలా వెరైటీస్లో మీరు కొండపల్లి బొమ్మల్ని చూడొచ్చు. ఎలాంటి థీమ్స్ ఉన్నాయో కొండపల్లి బొమ్మల్లో కొన్ని థీమ్స్ని అయితే మనం చూద్దాం ఈ వీడియోలో. నమస్తే, నా పేరు విజయ్ అండి. మనది వచ్చేటప్పటికి కొండపల్లి హ్యాండీక్రాఫ్ట్స్ అని మణికొండ హైదరాబాద్లో ఉందండి, శివాలయం రోడ్లో. మనది వెబ్సైట్ కూడా ఉంది, www.kondapallihandicrafts.com అని చెప్పి మీరు టైప్ చేస్తే కనుక వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. యాక్చువల్లీ ఈ కొండపల్లి బొమ్మలు అనేవి చాలామందికి తెలుసు. కొండపల్లి అనే ప్రాంతంలో అడవుల్లో దొరికేటటువంటి తెల్ల పొనుగు చెక్క అనే చెక్కని తీసుకుని దాన్ని దగ్గరగా 2-3 నెలలు ఎండలో ఎండపెట్టిన తర్వాత అది చాలా తేలిక చెక్క అండి. అది ఏంటంటే మంచాలు చేయడానికి కానీ డోర్స్ చేయడానికి దేనికి పనికిరాదు. అటువంటి ఒక చెక్కని తీసుకొచ్చి మనం ఎండబెట్టి దగ్గరగా 2-3 మంత్స్ ఎండబెట్టిన తర్వాత దాన్ని మొత్తం చేత్తోనే టూల్స్ తీసుకుని క్రాఫ్టింగ్ చేసి, అంటే ఒక్కొక్క బొమ్మ, ఇప్పుడు ఈ ఎద్దును చూసారా, ఈ మనిషి ఉన్నాడు చూసారా, మొత్తం దాన్ని అంతా కూడా చేత్తోనే చెక్కి చేత్తోనే పెయింటింగ్ అవుతుందన్నమాట. సో ఒక్కొక్క బొమ్మ తయారు అవ్వాలి అంటే క్రాఫ్టింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, పెయింటింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఇలాగా 2-3 మనుషులు కలిసి, ఆర్టిస్టులు కలిసి కూర్చుంటే కనుక దగ్గర 2-3 రోజులకి ఒక బొమ్మ తయారవుతుందన్నమాట అండి. దీని వెనక చరిత్ర ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఈ బొమ్మలు అనేవి తయారవుతున్నాయి. సో మనం ఏంటంటే ఈ కొండపల్లి బొమ్మలు అలాగే మన కళ, మన సంప్రదాయాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కొండపల్లి బొమ్మలు అనేటువంటి వాటిని మనం తయారు చేయించడం, అదేవిధంగా హైదరాబాద్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి ఇక్కడ ఒక స్టోర్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. మన ఏపీలో కొండపల్లి అనే ప్రాంతంలో ఈ టైపు బొమ్మలు తయారవుతాయండి. కొండపల్లిలో ఈ చెక్క అంటే తెల్ల పొనుగు చెక్క అనమాట. ఇది కొండపల్లిలోనే పర్టికులర్గా తయారవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ బొమ్మలు వచ్చేటప్పటికి ఏటికొప్పాక బొమ్మ అంటారు. అంటే చాలామంది అంటారు కొండపల్లి బొమ్మలే కదా రెండు కూడా అంటారు. అంటే చాలా వరకు చెప్పరు, కానీ ఇవి ఏటికొప్పాక బొమ్మలండి. అంటే ఈస్ట్ గోదావరి దగ్గరలో ఏటికొప్పాక అనే ఒక ఊరిలో ఈ బొమ్మలు తయారవుతాయి. ఈ చెక్క వచ్చేటప్పటికి అంగుడు చెక్క అనే, అక్కడ కూడా సేమ్ అంతే, అడవుల్లో దొరికే చెక్కని తీసుకొచ్చి మొత్తం క్రాఫ్టింగ్ చేసిన తర్వాత చేత్తోనే పెయింటింగ్ వేస్తారు. ప్లస్ ఈ రంగులు వచ్చేటప్పటికి ఏంటంటే వెజిటేబుల్స్ నుంచి, సీడ్స్ నుంచి తీసినటువంటి రంగు అనమాట అండి. దీన్ని లక్క పెయింట్ అంటారు. యాక్చువల్లీ వీటిని లక్క బొమ్మలు లేదా కొయ్యి బొమ్మలు అంటారు. ఈ లక్క పెయింట్ అనేది కూరగాయల నుంచి, తర్వాత విత్తనాల నుంచి తీసిన పెయింట్ ద్వారా తయారు చేస్తారన్నమాట అండి. ఈ రంగులు తయారు చేయడానికి కూడా ఇప్పుడు లక్క రేటు పెరిగిపోయింది, పెయింట్ రేటు పెరిగిపోయింది, ఈ చెక్క కూడా దొరకట్లే. మొన్న ఈ మధ్య మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బొమ్మల మీద చాలా మక్కువ చూపిస్తున్నారు. అదేవిధంగా ఈ చెక్కను కూడా పెంచే విధంగా ప్రోత్సాహం అయితే అందిస్తున్నారు. అదేవిధంగా కళాకారులకు కూడా మంచి ప్రోత్సాహం అయితే అందిస్తున్నారు. దానికైతే చాలా థ్యాంక్స్ అనే చెప్పుకోవాలన్నమాట. సో ఈ కొండపల్లి బొమ్మల్లో వచ్చేటప్పటికి విలేజ్ థీమ్స్ ఉంటాయండి, అదేవిధంగా పెళ్లి థీమ్స్ ఉంటాయి, అదేవిధంగా మన దేవుళ్ళు థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీది చూసారంటే దశావతారాలండి, విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అనమాట. మత్స్యం, కూర్మం, వరాహం, నరసింహం, అలాగే మొత్తం 10 అవతారాలను కూడా విడివిడిగా చేత్తోనే మొత్తం చెక్కిన తర్వాత, ఇదిగోండి విడివిడిగా అంటే కనుక ఇలా ఉంటాయి బొమ్మలు. ఈ బొమ్మల్ని మనం గ్లాస్ బాక్స్లో కూడా ఫ్రేమింగ్ చేసి ఇదిగోండి ఇలాగా ఒకే చోట పెట్టి డెకరేట్ చేసి ఇస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే డస్ట్ కూడా పట్టదు, ప్లస్ లుక్ కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా విలేజ్ థీమ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది సంక్రాంతి థీము. దీంట్లో వచ్చేటప్పటికి హరిదాసుకి బియ్యం వేస్తున్నారు.
గంగడోలు వచ్చిందనమాట. ఒక ఇల్లు, ఇది పెంకుటిల్లు అండి. ఇప్పుడు ఎక్కడా కూడా మన సిటీలో పెంకుటిల్లు కానీ జమ్మిల్లు కానీ ఎక్కడా కనబడట్లేదు, చాలా మందికి తెలియదు. ఇది తాటి చెట్టు సింబాలిక్ అనమాట. తాటి చెట్టు కానీ లేదా కొబ్బరి చెట్టు కానీ. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా అసలు తాటి చెట్టు కానీ ఏమైనా కనబడుతున్నాయా? లేదు. ఈయన పేరు ఈయన ఘటోద్గచుడు అండి. మాయాబజార్ సినిమాలో వివాహ భోజనంబు అంటూ వంటకాల గురించి మంచి పాట ఉంటుంది కదా. మీరు కొన్ని హోటల్కి వెళ్తే కనుక ఈయన కనబడతాడు. ఎవరో కూడా చాలా మందికి తెలియదు. ఈయన ఘటోద్గచుడు అనమాట అండి. ఈ థీమ్ కూడా మనం చేయిస్తాం. అదేవిధంగా భోగి మంటలు వేస్తున్నట్టు సన్నాయి సెట్లు, ఇదంతా పెళ్లి థీమ్ వస్తుందండి. ఇక్కడ చూసారా పెళ్లి జరుగుతుంది, పెళ్లి మండపం, తోరణం పెట్టాం, పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పంతులు గారు పూజ చేస్తున్నారు. తర్వాత సన్నాయి మేళం అనమాట అండి. ఇద్దరు కూర్చున్నట్టు నుంచున్నట్టు ముగ్గురు ఇలా ఉంటుంది. చూశారు కదండి, మన సంప్రదాయం ఉట్టిపడేలాగా పెళ్ళి ఎలా జరగాలి అనేది ఈ బొమ్మలో మీకు కనబడుతుంది. చూశారు కదా, పంతులు పెళ్ళికొడుతురు పెళ్ళికొడుకు కొబ్బరి బండం పట్టుకున్నారు. ఇక్కడ పెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతూ పెళ్లి చేస్తున్నారు అనమాట అండి. చూసారు ఎంత అందంగా ఆర్ట్ వర్క్ చేస్తూ. మామిడాకులు కూడా ప్రతిదీ కూడా చేతితో చెక్కిందేనండి. ప్రతిదీ కూడా సపరేట్గా చెక్కి చేస్తారనమాట. ఈ చేతులు కావచ్చు లేకపోతే తలపాగా కానీ ప్రతిదీ సపరేట్గా చేసి ఒక్కొక్క పార్ట్ని స్టిక్ చేస్తూ ఒక బాడీ తయారవుతుంది అనమాట అండి. ఒక్క బొమ్మ తయారవ్వాలంటే ఖచ్చితంగా 2-3 రోజులు టైం పడుతుంది అనమాట. అంతవరకు ఉంటుంది దీని వెనక. ఇప్పుడు మనకి మెల్లగా ప్రోత్సాహం అయితే అందుతుంది. ఇదిగోండి, ఇది కొండపల్లి పెళ్లి మండపం. చూసారా, లోపల పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. దీనికి మండపం వస్తుంది అనమాట. అటు ఇటు సన్నాయి సెట్లు కూర్చుంటారు. అలాగే సన్నాయి మేళం కావాలంటే కనుక ఇదిగోండి 2, 3, 6 మనుషులతో పాటు సన్నాయి మేళం కూడా చేయిస్తాం. ఇక మనం విలేజ్కి వెళ్ళంగానే ఏం కనబడతాయండి? యాక్చువల్లీ ఇప్పుడైతే కనబడట్లేదు, కానీ ఇంతకుముందు పబ్లిక్ వెళ్ళాలనుకోండి ఇలాగ గూడుబళ్ళు ఉండేవి. అప్పట్లో గూడుబళ్ళు ఉండేయండి. అప్పటికి ఏంటంటే ట్యాక్సీలు బస్సులు ఉండే కాదు పల్లెటూళ్ళకి. సో ఈ గూడు బండిలో మనుషుల్ని తీసుకెళ్ళేవారు అనమాట. అది కూడా ప్రతిబింబించేలాగా, అంటే మన సంప్రదాయం ఏంటి అనేది మొత్తం కూడా మన కొండపల్లి బొమ్మలో ఉట్టిపడుతుంది అనమాట అండి. ఇదిగోండి, ఈయనేమో అబ్బాయి కింద ఉండి నడిపిస్తూ ఉంటాడు, అమ్మాయి గారినేమో చక్కగా పైన కూర్చోబెట్టాడు అనమాట. లోపల ఎవరినైనా ఎక్కించుకుంటారనమాట అండి. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి. అదే కనుక గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ధాన్యం బస్తాలు కానీ లేకపోతే ఇసుక కానీ ఇటుకలు కానీ తీసుకువెళ్ళాలంటే ఇలా ఉండే బళ్ళు. దీంట్లో అవన్నీ పెట్టి తీసుకెళ్ళేవారు అనమాట అండి. ఇవన్నీ చూస్తే అప్పటివి అన్ని గుర్తుకొస్తున్నాయి. మన పాత తరం వాళ్ళ మొత్తం కూడా గుర్తొస్తాయండి. యాక్చువల్లీ మర్చిపోకూడదు ఇది చెప్పాలంటే. మన సంస్కృతి ఇది, మన సంస్కృతిలో ఒక భాగం. ఇప్పుడు మొన్న కల్కి సినిమా చూశారు కదా అందరూ. కల్కి సినిమాలో మహాభారతంలో లాస్ట్ యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించేటటువంటి ఘట్టం అనమాట అండి. అసలు ఎక్సలెంట్ ఉంటుంది బొమ్మ. 4 గుర్రాలు చెక్కి కృష్ణుడేమో రథం తోలుతూ ఉంటే ఇక్కడేమో అర్జునుడు లోపల ఉంటాడు అనమాట అండి. అదేవిధంగా జెండాపై కపిరాజు కూడా ఉంటాడు. యాక్చువల్లీ ఈ బొమ్మ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ అండి. కొండపల్లిలో ఒక్క ఆర్టిస్టే చేస్తున్నాడు ప్రజెంట్ ఈ బొమ్మ. ఆర్టిస్టులు కూడా తగ్గిపోతున్నారండి. ఇదివరకు ఇట్లాగా ఆర్టిస్టులు లేరు. ఆర్ట్ పరంగా కూడా చాలా తగ్గిపోతున్నాయి. సో దానివల్లే మనకి ఏంటంటే ఈ ముందు ఈ కళ ఉంటుందో ఉండదో కూడా తెలీదు. ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏంటంటే చదివించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది, మాలాగే బొమ్మలు చేసుకుంటే ఏముంటుంది అని చెప్పి చదివించుకోవడం వల్ల ముందు ఆర్ట్ అనేది ఉంటుందా ఉండదా అనేది మాత్రం చెప్పలేము అనమాట. ఇలాంటి గంగిరెద్దు గంగడోలు సంక్రాంతికి వస్తారు చూసారా, అలాగా మన దగ్గర ఏంటంటే ప్రతి ఈవెంట్కి సంబంధించింది ఉంటుందండి. పెళ్ళికి సంబంధించిన ప్రతిదీ ఉంటుంది. పెళ్ళికి డెకరేషన్ కానీ పెళ్లి ఘట్టాలు అంటే పెళ్లి కొడుకుని చేసినప్పటి నుంచి భోజనాలు పెట్టేంత వరకు కూడా ఘట్టాలన్నీ తయారు చేస్తాం. అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కుంకుమ భరణి అండి. కలసం మోడల్ కుంకుమ భరణి, అమ్మవారి కలసంలో అమ్మవారు, తర్వాత ఇదిగోండి తాంబూలం ప్లేటు, పసుపు కుంకుమ. ఇది డైనింగ్ టేబుల్ పైన డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి బాగా వాడుతున్నారు. ఇది నంది కుంకుమ భరణి అండి, హెడ్ ఓపెన్ అవుతుంది, కుంకుమ బాటు. తర్వాత బాలాజీ జోడి, పసుపు కుంకుమ లాగా సింబాలిక్గా బాలాజీ పేరండి. తర్వాత రాజారాణి జోడి. ఇవన్నీ కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా
ఆర్డర్ ఇస్తే కనుక క్వాంటిటీని బట్టి హోల్సేల్ రేట్లో ఇస్తూ ఉంటామండి. ఆన్లైన్లో అంటే మన వెబ్సైట్ ఉందండి, www.kondapallihandicrafts.com అని మీరు టైప్ చేస్తే డైరెక్ట్గా మన వెబ్సైట్ వస్తుంది. అలాగే మన స్టోర్ డీటెయిల్స్ కూడా మీకు కనబడతాయండి. కొండపల్లి హ్యాండిక్రాఫ్ట్స్ అని టైప్ చేస్తే కనుక గూగుల్లో మన స్టోర్ యొక్క డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇది ఆల్ ఓవర్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాదు, యూఎస్ యూకే కూడా షిప్పింగ్ అవుతాయండి మన దగ్గర నుంచి. ఇదిగోండి బాలాజీ పద్మావతి ఆండాలమ్మవారు అనమాట. చాలా చక్కగా ఉంటుందండి, ఎంత బాగుంటుందో బొమ్మ. బాలాజీ పద్మావతి ఆండాలమ్మవారు ముగ్గురు కలిపి ఒకే పీట మీద ఉంటారు. ఇదిగోండి రామాపీఠం, రాముడు లక్ష్మణుడు సీత విత్ హనుమాన్. ఎక్సలెంట్గా చెక్కతో ప్రతి పార్ట్ని కూడా చాలా జాగ్రత్తగా చేయిస్తూ ఆర్ట్ వర్క్ కూడా మేము ఏంటంటే సీనియర్ ఆర్టిస్టులతో చేస్తామండి. పసుపు దంచడానికి సింబాలిక్గా అండి, ఇద్దరు అమ్మాయిలు దంచుతున్నట్టు, అలాగే ఒక ఆవిడ దంచుతున్నట్టు. ఇది కాస్ట్ ఎంత అండి? కాస్ట్ యావరేజ్గా ఉంటాయండి. ఇవి ఒక 700 వరకు ఉంటుంది, ఇదేమో 450 రూపాయలు అలా ఉంటాయి అనమాట. ఇలాంటివి ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే చాలా, అంటే ఇలా మనం దంచుకొని అన్ని చేసుకోవాలి, హెల్త్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అవునండి, అవును. ఇప్పుడు అన్ని మిక్సీ గ్రైండర్స్ వచ్చేసాయి కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పటి వాళ్ళకి తిరగలు కానీ రోలు రోకలు కానీ రుబ్బురోలు కానీ అసలు ఎవరికే తెలియదు, గ్రైండర్లు మిక్సీలు తప్ప. తర్వాత ఇగోండి అష్టలక్ష్మి సెట్ ఎక్కడా కూడా మీకు చాలా తక్కువ అండి దొరకడం. అష్టలక్ష్మీదేవి మన సపరేట్గా ఒక్క ఆర్టిస్ట్ చేస్తాడండి. 3 నెలలు కూర్చుంటే ఒక అష్టలక్ష్మీదేవి బొమ్మ తయారవుతుంది అనమాట. సో అటువంటివి కూడా మనం చేయించాం. దగ్గర దగ్గర ఇదో సైజు, దానికన్నా ఇంకొక చిన్న సైజు, 2 సైజులు కలిపి ఉంటాయి. ఇవ్వండి రాధాకృష్ణ పెళ్లి ఘట్టాలు, ఇవన్నీ మన సంక్రాంతికి చేయించాం. భోగిపల్లి పోయించడం, భోగిపల్లి పోస్తున్నారు అనమాట అండి బాబుకి. థీమ్ అలా ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఎక్సలెంట్ థీము, చూసారా దగ్గర దగ్గరగా 2.5 అడుగుల బొమ్మ అండి ఇది. పైన ఇవ్వండి ఈయన కళ్ళు తీస్తున్నారు, చూసారా కళ్ళు తీస్తున్నాడు ఈయన. పైన కళ్ళు తీస్తుంటే ఇప్పుడు కళ్ళు అమ్ముతున్నారు, ఈయన తాగుతున్నాడు, వీళ్ళందరూ తాగుతున్నారు. ఇంతలో పోలీస్ అంకుల్ వచ్చాడు అనమాట అండి. కళ్ళు తీత వారికి సింబాలిక్గా కూడా ఇది ఉంటుంది అనమాట, అలా కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఇది గృహప్రవేశం థీమ్ అండి. యాక్చువల్లీ ఏదైనా కొత్త ఇంట్లోకి, ఇది పెంకిటిల్లు, ఇక్కడెక్కడ కనపడదు, విలేజ్కి వెళ్తేనే కనపడుతుంది. పెంకిటింట్లోకి కొత్తగా వెళ్తున్నారు, ఆవుని తీసుకెళ్తూ పంతులు గారు మంత్రాలు చదివిస్తున్నారు. ఇక్కడేమో హోమం జరుగుతుంది, ఈవిడేమో చక్కగా పాలు పొంగిస్తున్నారు అనమాట అండి. మొత్తం కలిపి ఒకే థీమ్లో వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది. తర్వాత ఇదిగోండి ఇది చూడండి, చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుతూ అన్నం తినిపిస్తుంది కదా, ఆ థీమ్ అనమాట అండి. ఇది ఉప్పులు గుప్ప వయ్యారి బామ పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఇలాగ కలిసి ఆడుకోవడం ఎక్కడా కూడా కనబడట్లేదు, కేవలం ఎవరికి వాళ్ళు వీడియో గేమ్లు చూసుకోవడం, లేకపోతే స్కూల్ బిజినెస్, ఇదే సరిపోతుందండి. ఇదిగోండి ఉయ్యాల ఫంక్షన్ కావాలంటే ఉయ్యాల చూసారు బాబు ఉన్నాడు, ఉయ్యాల ఫంక్షన్ అనమాట అండి. తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురు దండలు మార్చుకోవడం. ఇది చూసారా బారసాల థీమ్ అండి. బారసాల అంటే అన్నం ముట్టించినప్పుడు పాపను వదిలి ఎదర వస్తువులు పెడతారు కదా, ఏం ముట్టుకుంటుంది, పుస్తకం ముట్టుకుంటుందా, డబ్బులు ముట్టుకుంటుందా, బంగారం ముట్టుకుంటుందా అని ఒక టెన్షన్గా ఉంటారు, ఆ సన్నివేశం. ఇది నామకరణం అండి, చెవిలో పేరు చెప్తున్నారు అనమాట అది. ఇవి మన ఫార్మింగ్లో మళ్ళీ విడివిడిగా అండి. వీళ్ళు చూసారా యాక్చువల్లీ ఫార్మింగ్లో పంట వేసినప్పటి నుంచి చాలా ఘట్టాలు ఉంటాయి, అది చాలామందికి తెలియదు, అవన్నీ తెలిసేలా చేయించామన్నమాట. దుక్కు దున్ని పంట వేయడం ఒక థీమ్ ఉంటుంది. దాని తర్వాత ఇది కలుపు తీస్తున్నారు అనమాట అండి, వరి మధ్యలో కలుపు మొలుస్తుంది, దాన్ని తీస్తున్నారు. తర్వాత ఈయన పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు అండి, పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు. ఈయనేమో ఎరువులు వేస్తున్నాడు, ఈయనేమో యూరియా వేస్తున్నాడు. ఆ తర్వాత కుప్ప నూర్పుడు, ధాన్యం తీయడం, ధాన్యం బస్తాలు కట్టడం, ఆ బస్తాలని ఎద్దుల బండి మీద పెట్టి ఎద్దుల బండి మీద తీసుకెళ్ళిపోవడం, ఇలా థీమ్స్ ఉంటాయన్నమాట అండి. ఇదిగోండి తర్వాత మజ్జిగ చిలకడం అండి. ఇప్పుడు చూసారా ఇంతకుముందు మజ్జిగ ఇలా చిలిగేవారు అనమాట. ఒక రాయి కట్టి కుండ పెట్టి కుండలో పెరుగు పోసి మజ్జిగ చిలిగేవారు. ఇలాంటివి చూడాలంటే అసలు మజ్జిగ కవ్వంలో లేదా మిక్సీలో వేసి బర్రమని తిప్పేస్తే వెన్న వచ్చేస్తుంది అనమాట. తర్వాత అదిగోండి అప్పట్లో ఇలా స్వాగతం పలికేవారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, పెళ్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇలా వెల్కమ్ టీమ్ అనమాట అండి. తర్వాత కృష్ణుడు ఉయ్యాలుగుతుంటే
చుట్టూ గోపికలు, ఇది బృందావనం సెట్టు. తర్వాత వ్యాస మహర్షి గణపతితో మహాభారతం రచిస్తున్న ఘట్టం అండి. చాలామంది ఏంటంటే వ్యాస మహర్షి మహాభారతం రాశాడు అనుకుంటారు, కానీ కాదు. వ్యాస మహర్షి గణేశుడితో చెప్తూ ఉంటే గణేశుడు మొత్తం మహాభారతాన్ని రచించాడు అనమాట. ఇది దగ్గరగా చాలా రోజులు నడిచింది అది వ్యాస మహర్షి చెప్తూ ఉంటే మహాభారతాన్ని రచించిన ఘట్టం అనమాట అండి. అది ఇది టెన్నిస్ ఆడడం అండి. చాలా మంది ఏంటంటే స్పోర్ట్స్ ఏమో కూడా ఏమైనా తయారు చేయించండి అన్నప్పుడు ఇలా షటిల్ ఆడడం తయారు చేయించాం అనమాట. అలాగే చిన్నపిల్లల కోసం ఇది ఎంత అండి? ఇది కాస్ట్ ఇది టేబుల్ మీద ఏమైనా మన ఫ్లవర్ బొకేస్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి, లేదా మొక్కల కుండీలు వేసుకోవడానికి 500 అలా పడుతుంది. ఓకే, బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇక పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉంటాయి, కారు, బైకు. ఇది చూసారా రంగుల రత్నం, జైంట్ వీలు. చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు ఎక్కడ కూడా కనపడట్లేదు. ఎక్కడో ఎగ్జిబిషన్ జరిగితేనే తప్ప కనపడదు. అలాగే పిల్లల్ని ఆడించడానికి టిక్టిక్లు, మొవ్వలు, ఇవన్నీ కూడా ఏంటంటే వెజిటేబుల్ కలర్స్తో చేయిస్తామండి. పిల్లలు నోట్లో పెట్టి కొరుక్కున్నా కూడా ఏమవుతుంది అనమాట, దానికోసం పర్టికులర్గా. అలాగే గురుగుల సెట్లు ఆడపిల్లలకి. మంచి తోరణాలు ఉంటాయండి, హ్యాంగింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తాం. చూసారు, ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ తోరణం గుమ్మానికి పెట్టుకుంటే మొత్తం కలశం, గణేషు అన్నీ ఉంటాయి. డమరుకాలు ఇవన్నీ ఉంటాయి. ఇగోండి ఇప్పుడు చూసారా, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇవి మదర్ అండ్ చైల్డ్ అండి. ఇది మోడర్న్ ఆర్ట్ అనమాట అండి. మొత్తం బ్లాక్ కలర్తో ఉంటుంది. బిడ్డను ఎత్తుకున్న తల్లి అనమాట. కలర్లో కావాలంటే కలర్లో కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇది కలర్ఫుల్ అనమాట. మదర్ని ఎత్తుకున్న. ఓకే, ఇది కలర్లో ఉంది, అది జస్ట్ బ్లాక్. ఇది ఏంటంటే మోడర్న్ ఆర్ట్ అండి. కార్పొరేట్ ఆఫీసుల వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడానికి బాగా వాడతారు. ఇప్పుడు ఇవన్నీ కూడా బెంగళూరు వెళ్తున్నాయి కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం. అలాగే ఆ ఎద్దుల బండి గ్లాస్ బాక్స్లో స్పెషల్గా చేయించామన్నమాట, పెద్దది. అది కూడా అంతే, ఒక ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా వెళ్తుంది అనమాట అండి. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మ్యాక్సిమం అన్నీ చేయించి పెడుతూ ఉంటాం. మన ఆర్టిస్టులు ఉంటారు, ఓన్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త థీమ్లన్నీ చేయిస్తూ పెడుతూ ఉంటాం. అలాగే కస్టమర్ ఏమైనా కావాలని ఆర్డర్ పెడితే మాత్రం మనం వాళ్ళకి రెడీ చేసి తయారు చేసి ఇస్తాం అనమాట అండి. ఇప్పుడు చూసారా, ఇది తిరగలి. ఇవి మన హ్యాండ్ వర్కర్స్ అండి. అంటే తిరగలు తిప్పుతుంది చూసారా. యాక్చువల్ తిరగలంటే ఏంటో ఇప్పుడు చాలా మందికి తెలియదు. మినుములు కానీ, బియ్యం కానీ, పెసలు కానీ ఆడాలంటే ఈ తిరగల్లో వేసి తిప్పేవారు. తిప్పితే అలాగా మనకి నూకలా వచ్చేస్తుంది అనమాట అండి. తిరగలు తిప్పుతుంది, మసాలా దంచుతుంది. ఇవిడి మసాలా రాయి మీద మసాలా నూరుతున్నారు. ఇప్పుడంతా మిక్సీలో వేసేస్తున్నారు. ఇలాగ అసలు ఎవరో చేయట్లే. ఇప్పుడు కుండలు అమ్ముతున్నారండి, కుండలు తయారు చేసి అమ్ముతున్నారు. ఇవన్నీ మసాలా లేడీ అనమాట. ఇలాగ ఇవన్నీ హ్యాండ్ వర్కర్స్. తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా పెళ్లి ఘట్టాలు. ఈయన జీలకర్ర బెల్లం పెడుతున్నాడు, బిందులో ఉంగరాలు తీయడం, అలాగే తాలిబొట్టు కట్టడం, పెళ్లి కూతురిని బుట్టలో తీసుకురావడం, ఇలా ఇవన్నీ కూడా మనం చెక్కతోనే చేయిస్తామండి. ప్రతిదీ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి క్లేతో తయారయ్యే బొమ్మలు కూడా మన దగ్గర ఉంటాయి. సో చెక్కవే కాకుండా మన దగ్గర క్లే బొమ్మలు, మట్టి బొమ్మలు కూడా ఉంటాయండి. బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఏంటంటే మట్టి బొమ్మలు అడుగుతారు. సో వాళ్ళ కోసం మట్టి బొమ్మలు ఉంటాయి. అదేవిధంగా బ్లాక్ మెటల్ బొమ్మలు ఉంటాయి, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి చూసారు కదా క్లే బొమ్మలు అండి. చూడడానికి నిజంగా అమ్మాయి కూర్చుందా, అబ్బాయి కూర్చున్నాడా అన్నట్టు ఉంటుంది. ఇవి క్లేతో తయారు చేస్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి వస్తాయండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఎంత సింపుల్గా 250కి ఒక బొమ్మ వచ్చింది. అలా అనిపించట్లేదు, 1000 రూపీస్ వర్క్ ఉంటుంది కానీ మనదంతా కూడా డైరెక్ట్ తయారీదారులతోనే మనం పెట్టుకుంటామండి. ఎప్పుడైనా సరే మన ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళతోనే మనం తయారు చేయించుకుంటాం కాబట్టి మనం ఈ రేట్లకి ఇవ్వగలం. అదే కనుక మీరు పెద్ద షోరూంలోకి వెళ్ళారనుకోండి, ఇదే 650 రూపాయలు, 700 రూపాయలు పెట్టుకోవాల్సి ఉంటుంది. బుట్ట బొమ్మ అండి. యాక్చువల్లీ ఇవి ఫస్ట్లో చెక్కతో చేసేవారండి. అంత సీనియర్ ఆర్టిస్టులు ఉండేవారు. తర్వాత అంత సీనియర్ ఆర్టిస్టులు లేక యాక్చువల్లీ మట్టితో తయారయ్యారు. మట్టితో తయారైన బొమ్మలు ఏంటంటే నిలబడట్లేదు, తర్వాత విరిగిపోతున్నాయి అని చెప్పేసి తర్వాత పేపర్ మెష్, ఫైబర్ మిక్స్ చేసి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు హార్డ్గా ఉంటుంది. ఇది ఏంటంటే 4 పార్ట్లు సపరేట్గా చేసి ప్రతిదీ అసలు యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇలా డ్యాన్స్ చేయాలంటే కీ ఇవ్వడమో లేకపోతే బ్యాటరీ పెట్టడమో జరగాలి. కానీ మన వాళ్ళ టెక్నాలజీ ప్రకారం ఇదంతా కూడా బ్యాలెన్సింగ్ మీదండి. బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత
ఒక్క బొమ్మ జస్ట్ ఫ్యాన్ గాలి తగిలే చోట పెట్టారంటే ఇంకా అది అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇది కొండపల్లి స్పెషల్ బుట్ట బొమ్మ, డాన్సింగ్ డాలు లేదా కొండపల్లి బొమ్మ అంటారండి. ఇవి కూడా 12 అంగుళాలు, 16 అంగుళాలు, 2 అడుగులు అంటే 24 ఇంచెస్, ఇంకా పెద్దది కావాలంటే 6 అడుగుల బొమ్మలు కూడా మేము ఆర్డర్ మీద చేయించేస్తాం అనమాట అండి. ఇంకా అయితే ప్రైస్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి ఇది 700 అలా ఉంటుంది, ఇది వచ్చేటప్పటికి 1100 అలా ఉంటుంది. అంటే మినిమం ఈ స్టోర్లో ఎక్కడి నుంచి స్టార్ట్? మినిమం అంటే 30 రూపాయల నుంచి ఉంటాయండి. 30 పిల్లలు ఆడుకునే బొంగరాలు, ఇప్పుడు ఆ కీచెన్స్ చూసారు కదా, కీచెన్ మన దగ్గర 40 రూపీస్ ఓన్లీ. 40 రూపీస్ పెడితే మంచి లైఫ్ లాంగ్ ఉండే కీచెన్స్ వచ్చేస్తాయండి. కీచెన్స్లో కూడా మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇన్ని వెరైటీస్ కూడా దొరకవు, చాలా బాగుంటాయి ప్రతిదీ కూడా. మనం అంటే మనకి ప్రత్యేకంగా ఇవంటే ఇంట్రెస్ట్ అండి బాగా. మన ఎలాగైనా సరే మన కళ, మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కాదు దగ్గర 8 ఏళ్ళ నుంచి మనం చేస్తున్నాం అనమాట. అదేవిధంగా ఈ స్టోర్ స్టార్ట్ చేసి అయితే కనుక దగ్గర 2.5 సంవత్సరాలు అయిందండి. చూడండి అంబారి, ఏనుగు అంబారి ఎంత బాగుందో చూడండి. ఇది దగ్గరగా 16 అంగుళాలు ఉంటుందండి, అడుగున్నర ఉంటుంది. లోపల మనిషి కూర్చుంటే ఎదురు మావుటి, ప్రతిదీ గోల్డ్ వర్క్ కూడా, ప్రతిదీ కూడా చెక్కేనండి. పాతకాలంలో ఇలా వీటి మీదే వెళ్ళేవారు, అంటే అది కూడా బాగా డబ్బున్న వాళ్ళే ఇలాగ అంబారీలో వెళ్ళేవారు అనమాట అండి. చూసారు ఈ ఆర్ట్ వర్క్ చూసారా, ప్రతిదీ కూడా చేతితోనే వేస్తారండి. ఒక్క బొమ్మ తయారవ్వాలంటే కనీసం 2-3 రోజులు కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలాగంటే చాలామంది అనుకుంటారు ఏముంది చెక్కే కదా, బరువు కూడా ఏం లేదంటారు. యాక్చువల్లీ దీని స్పెషలే అది. ఈ చెక్క బరువు లేని చెక్క, తెల్ల పునుగు చెక్క అనేది బరువు తక్కువ, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. దానికి తోడు మేము ఇంకా ఎండబెట్టి చేస్తాం కాబట్టి ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది. పచ్చి చెక్కతో చేస్తే ఏంటంటే క్రాక్స్ కింద వస్తాయి, సో అందువల్ల మేము ఎండబెట్టించాక చేస్తాం అనమాట అండి. ప్రతిదీ బ్లాక్ కోట్ వేస్తారు, బ్లాక్ కోట్ వేసి ఒక రోజు పక్కన పెట్టేయాలి, మళ్ళీ ఇంకో కోట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు పక్కన పెట్టాలి. అలాగా దగ్గర 2-3 రోజులు టైం పడుతుంది. యాక్చువల్లీ ఒరిజినల్ వరి ధాన్యంతో, వరి గడ్డితో తీసుకున్నది అనమాట అండి. ధాన్యం ఉంటుంది ఇది. ధాన్యం దేనికంటే యాక్చువల్లీ గుమ్మాల్లో ఇప్పుడు డెకరేషన్ పర్పస్ కడుతున్నారు, లేదు కొంచెం బయటకి కనిపించేలా కడితే ఏంటంటే పిచ్చుకలు కానీ చిలకలు కానీ పక్షులు వచ్చి ధాన్యం తింటాయి అనమాట అండి. దానికోసం అని చెప్పి తయారు చేయించాం. ఇది కాస్ట్ ఎంతండి? ఇది వచ్చేటప్పటికి 350 అలా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కోసం ఎలా ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. దానికోసమే స్పెషల్గా ఇది చాప. ఇంతకుముందు మనకు చేపలు ఉండేవి గుర్తుందండి. ఇప్పుడు ఈ మెటీరియల్తో అసలు చేపలు కూడా తయారవ్వట్లేదు, ప్లాస్టిక్ చేపలు వచ్చేసినాయి. ఈ మెటీరియల్తో ఇలా బాక్స్ లోపల అంతా కూడా క్లచ్చగా క్లాత్ చేసి పైన డెకరేట్ చేసి జరీ క్లాత్ వేసి మీకు కస్టమైజ్డ్ సైజులో మేము చేయించిస్తాం అనమాట అండి. ఏ సైజు కావాలంటే ఆ సైజు చేయించిస్తాం. బాగున్నాయి ఇవి కూడా. దీంట్లో ఏంటంటే ఒక బ్లౌజ్ పీసు, బాలాజీ ఒకటి, ఒక కుంకుమ పాటు, స్వీట్ పెట్టేసి చక్కగా ఇచ్చారనుకోండి, ఇంకా వాళ్ళకి అలా గుర్తుండిపోతారు అనమాట లైఫ్ టైం. బాగుంటాయి ఇవి కూడా. ఇప్పుడు మేము స్పెషల్గా చేయిస్తామండి, ఇవి కూడా ఆర్డర్ బేస్లో చేయించేస్తాం. ధూప్ స్టిక్స్ అగరబత్తీలు అండి, ఇవి కూడా మనం ఓన్గా తయారు చేస్తాం. ఇవి ఎక్కడ కూడా కెమికల్ కలపకుండా న్యాచురల్ పద్ధతిలో చేయిస్తామండి. ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి, ఒరిజినల్ ఫ్లవర్స్ నుంచి తీసినటువంటి ఫ్లేవర్స్ తోటి మేము చేస్తాం. ఇందులో మనకి ధూప్ స్టిక్లో జాస్మిన్, రోజ్, లావెండర్, శాండిల్ 4 ఫ్లేవర్స్ ఉంటాయి. అలాగే అగరబత్తీలో కూడా అంతే, లావెండర్, సాంబ్రాణి, చంప, శాండిల్ అని 4 ఫ్లేవర్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఈ అగరబత్తి కూడా మీకు గంట పైగా వెలుగుతుందండి, గంట పైగా వెలుగుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా దగ్గులు రావడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా మనం ఓన్గా చేస్తాం. అదేవిధంగా మనకి పసుపు, కుంకుమ, గంధం పొడి ఇవన్నీ కూడా న్యాచురల్ అండి. ఏదైనా సరే న్యాచురల్ అంటేనే మన షాప్లో సేల్ చేస్తాం, లేకపోతే ముట్టుకోం, అలా ఉంటుంది. ఇదిగోండి మహాలక్ష్మి సంస్థానం వాళ్ళదే గంధం పొడి, చాలా బాగుంటుందండి. ఒరిజినల్ వాళ్ళ ఫామ్స్లో పండిస్తారనమాట. అలాగే పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ధూప్ స్టిక్స్ కప్పులు, అలాగే ఆవు పేడ, సాంబ్రాణి కలిపేసి కప్పులు కూడా చేయిస్తామండి, అవి కూడా ఉంటాయి మన దగ్గర. ఇంతకుముందు మనకి విలేజ్లో సంతలు జరిగేవి. సంతల్లో అంటే సంత అనేది ఇప్పుడు చాలామందికి తెలియదు. యాక్చువల్లీ విలేజ్ మార్కెట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి బుధవారం మార్కెట్, ఆదివారం మార్కెట్ ఉంది చూసారా, అలా మార్కెట్లు జరిగేవి. ఇదిగోండి ఈయన సరుకులు అమ్ముతున్నాడు, బియ్యం,
గోధుమలు, ఒరిజినల్ గోధుమలు అండి ఇవి, ఒరిజినల్ మినుములు, పెసలు ఒరిజినల్ వేయించి చేయించాం. ఇది దారం వలుకుతుందండి. అంటే చేనేత వృత్తి వాళ్ళు ఏంటంటే దారం ఉడుకుతారు, దారం ఉడికి రావడానికి తిప్పి తర్వాత మగ్గానికి నేస్తారు. ఆ వృత్తి కనిపించేలాగా ఇది చేయించాం. ఇవ్వండి ఇప్పుడు చూసారా రుబ్బురోల్లో పిండి రుబ్బుతుంది. ఇప్పుడు ఎవరికి చాలా మందికి అసలు రుబ్బురోలు అంటే ఏంటో కూడా తెలియదు. మొక్కజొన్న పొట్లు అమ్ముతున్నారు, పాప్కార్న్ చెప్తున్నాడండి. ఇదేమో ఐస్ కోలా, హాట్ జిలేబీ వేస్తున్నాడు ఆయన, హాట్ పాప్కార్న్ వేస్తున్నాడు. తర్వాత అదేమో పనసకాయలు, ఆ తర్వాత చెరుకు రసం. విలేజ్ సంతసేట్లలో ఇది పాప్కార్న్ వేస్తున్నాడండి. అలాగే ఇది ఐస్ కోలా, అంటే చిన్నప్పుడు ఐస్ కోలాలు తయారు చేసి వాటి డబ్బాల నుంచి ఐసులు తీసి అమ్మేవారండి. ఇప్పుడు అలా లేదు, అంతా కూడా మారిపోయింది. డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చేస్తున్నాయి ప్యాకింగ్తో. ఇవ్వండి ఈయన జిలేబీ వేస్తున్నాడు. ఇది కూడా చాలా బాగుంది. పాప్కార్న్, ఇది పనసపండు అండి. పనసపండుని కోసి తొనలు తీసి అమ్ముతారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అదేవిధంగా ఇదిగోండి చెరుకు రసం తీస్తున్నాడు చూడండి. చెరుకు రసం తీస్తుంటే ఈయన తాగుతున్నాడు అనమాట. చెరుకులు మొత్తం మన ఇంతకుముందు మన కల్చర్ అంతా కనపడేలాగా మన బొమ్మలు ఉంటాయండి. కొండపల్లి బొమ్మలు కానీ, ఏటి కొప్పాక బొమ్మలు కానీ చెక్కతో తీసుకుని మొత్తం చేత్తో చెక్కి చేత్తోనే పెయింటింగ్ చేసేటటువంటి బొమ్మలు అనమాట. సో మన కళల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది అయితే కనుక చక్కగా ఆదరిస్తున్నారు, మన దగ్గరికి విజిట్ చేస్తున్నారు, వస్తున్నారు. అదేవిధంగా ఇంకా మన స్టోర్ గురించి తెలియని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా విచ్చేయండి, మన షాప్ని విజిట్ చేయండి. మన షాప్లో ఉన్న కలెక్షన్ అయితే చూడండి. ఇవి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇంటికి డెకరేషన్ చేయడానికి కూడా, దీనికోసం పర్టికులర్గా సెల్ఫ్లు కూడా తయారు చేస్తున్నారండి. చాలా సంతోషం ఉంది. అదేవిధంగా మీకు కూడా ఇంటికి డెకరేషన్ కనుక కావాలి అన్నా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా మన స్టోర్ని అయితే విజిట్ చేయండి. కొండపల్లి హ్యాండీక్రాఫ్ట్స్ 9100130050 నా నెంబర్ అండి. ఒకవేళ మీకు లొకేషన్ కావాలంటే ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు లొకేషన్ పంపిస్తాను. థ్యాంక్ యూ.